నమస్తే కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ఆర్యవైశ్యులకు కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమంగా ప్రకటించడం ఆనందదాయకమని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ పేర్కొన్నారు. 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయంకు జనవరి 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా ఆర్యవైశ్యుల మనోభావాలు గౌరవించడం ఆనందదాయకమని అన్నారు. జీవో నెంబర్ 189/2024 ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించేలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. యువగలం పాదయాత్రలో లోకేష్ తో జతగా నడిచిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ ఈ విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టించి కూటమి నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలిపే అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేయించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల అభిప్రాయాలు గౌరవించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు టీడీపీ యువనేత లోకేష్ బీజేపీ నేతలు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సమర్పించడం చాలా ఆనందదగ్గ విషయం. ఇందులో మనందరం గుర్తించాలి. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు తిరుపతిలో సోమవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించామని, అలాగే దసరా కార్యక్రమాలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని మనం అందరం చాలా తెలుసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగా అమ్మవారికి వాసవి అమ్మవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, రాబోయే రోజుల్లో దాన్ని కంటిన్యూ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఆర్యవైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు దొండి రాకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్యవైశ్యుల ఇలవేల్పు అమ్మవారి కార్యక్రమాన్ని ఇలా ప్రకటించినందుకు ఆర్యవైశ్యులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి చెందిన గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ వెల్లడించారు. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియమావళి అమలులోకి రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు మద్దిపాటి శివరామకృష్ణ చౌదరి, సురపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. సత్యం, అహింస బాబూజీ నమ్మిన సిద్ధాంతాలు అనుసరించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జనవరి 30వ తేదీ గురువారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటివి బాబూజీ పోరాట ఆయుధాలు. కుల వివక్ష, మత విద్వేషాలకు ఎదురు నిలిచి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగిడలానించిన స్వాతంత్ర సమరయోధుడు. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని అర్జించి పెట్టిన మన మహాత్మాగాంధీ బాబూజీ ఆశయాలు, ఆలోచనలు ప్రపంచమంతా శాంతి సౌభ్రాతత్వానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. మహాత్మా గాంధీ బాపూజీ 77వ వర్ధంతి సందర్భంగా మన జిల్లా ఆఫీసు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మార్టిన్ లూథర్ గారు, రంగా భక్తుల షరీఫ్, ఈ సుధాకర్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. ఇవాళ బాపూజీ గారిని తలుచుకోవాలంటే ఆయన ఎన్నో సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం అని, ఈ దవడ కొడితే ఈ దవడ కొడుకుమ్మ కొడితే ఎడజమ్మ కూడా కొట్టమని ఎంతో ఆయన ప్రశాంతంగా చేసి ఎన్నో అపనిందలు అనుభవించి ఈరోజు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావులు మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన నడియాడిన నీడలో మనం కూడా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీజీ, మహాత్మా గాంధీజీ గారి 77వ వర్ధంతి మా కాంగ్రెస్ పార్టీలో శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేస్తున్నాం. గాంధీజీ గారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి భారతీయుడికి కూడా తప్పనిసరి అని చెప్పగలిగే ధైర్య సాహసాలతో మేము ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ప్రతి మనిషి ఆచరించాలి, ప్రతి మనిషి దాన్ని చూసుకుని ముందుకు కదలాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేటి యువత అన్నిటినీ మరిచి పెడదారిన పడుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఈ గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలను కూడా ఒక్కసారి తను ఆలోచిస్తే
ఈ దేశం ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ముందుకు వెళుతుంది. ఈయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ధైర్య సాహసాలతో చెప్పగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ మహాత్ముడిని స్మరించుకోమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. సందర్భంగా ఈరోజు మన జిల్లా ఆఫీసు మన జిల్లా ప్రెసిడెంట్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మన మార్టి రోదన్ గారు, విజయవాడ రంగా, పట్నా శ్రీనివాసరావు, దేవత సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు ఉద్యమంలో ఎక్కువ సత్యాగ్రహాలు అటువంటి ఉద్యమాలు చేసి అందరినీ కలుపుకొని ఆ రోజు ఆయన ఉద్యమంలో ఎంతో మంది ముస్లింస్ త్యాగం చేశారు, అన్ని కులాల వాళ్ళు చేశారు. ఈ రోజు ఈ కుల వ్యవస్థ మన హిందూయిజం మీద చూపిస్తున్నాడు మోడీ. అటువంటి మహానుభావుడు పెట్టిన అందరి కులాలతో సంబంధం లేకుండా అతను స్వార్థానికి ఏమి ఒక్క రూపాయి కూడా ఇచ్చేయకుండా, ఒంటి మీద గుట్ట కూడా లేకుండా, షర్టు లేకుండా ఉంటే ఈ రోజు ఇప్పుడున్న ప్రధానమంత్రి కుల వ్యవస్థను తీసుకొచ్చి ఎన్నో ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ వేసుకుని ఎంతో డబ్బు ధనం వృధా చేస్తూ ఈ రోజు అందరినీ కూడాను విడదీసి విభజించి పాలించేలాగా అలా కుల వ్యవస్థను తీసుకొస్తున్నాడు. అప్పుడు అదే మహాత్మా గాంధీ గారు అలా చేస్తే ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చేది కాదు, బ్రిటిష్ వారిని తరము కొట్టే అవకాశం ఉండేది కాదు. అందుకే ఈ రోజు గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 3,23,820 చేప పిల్లలను జిల్లాలోని గల 5 నియోజకవర్గాలలో 46 మైనర్ ఇరిగేషన్ చెరువులలో మత్స్యకారుల సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా చేప పిల్లలను విడుదల చేయడమైనది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాజనగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీ అడుసుమిల్లి వెంకయ్య చెరువు నందు చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్స్యకార సహకార సంఘాలకు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. దీనివలన జిల్లాలో గల మైనర్ ఇరిగేషన్ చెరువులలోని చేపల ఉత్పత్తితో పాటు ఉత్పాదక పెరుగుతోందన్నారు. నీటి వనరులు పూర్తిగా వినియోగించుకున్నటకు వీలు పడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ బాలసాడి రంగారావు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎక్కుతానండి చెప్పానండి. గోదావరి జిల్లా వ్యాప్తంగా 46 ట్యాంక్స్ లో మత్స్యకార సొసైటీలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 3,23,000 చేప పిల్లలను విడిచిపెట్టడం జరుగుతుంది. మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది. సో అది ఈ రోజు అంతా కూడా మనం ఈ 46లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. దీనివల్ల మనకి 36 మత్స్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ 5,300 కుటుంబాలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి ఇస్తున్నాం. అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే. సో ఇది వాళ్ళకి ఒక 3-4 months తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫిషరీస్ కి సబ్సిడీస్ ఏమన్నా అదనంగా ఇస్తారండి గవర్నమెంట్? పిఎంఎస్వై స్కీమ్ 100%. అంటే ఆల్రెడీ మనకి పిఎంఎస్వై స్కీమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద. అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్సే మనం వాడుతున్నాం. మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నవి కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నవి. అలానే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ప్రైవేట్గా ఏవైతే అక్వా చేసుకుంటున్నారో
ఆక్వా జోన్లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మేరకు ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ ఆక్వా జోన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా, వాళ్ళకి కూడా పర్మిషన్స్కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. చెరువు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు మేడం. ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు. సో లోకల్ తహసీల్దార్తో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీసీ ఎస్సీ ఆధ్వర్యంలో జనవరి 31న నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు 14 రోజుల పాటు నిర్వహించే కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్ మాన్ కానిస్టేబుల్ పోస్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ భవనంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఏపీపీ ఎస్సీ పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో జిల్లా నోడల్ అధికారి టి సీతారామమూర్తితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గా మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో ఐఓఎన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ లూత్రగిరి మరియు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లూత్రగిరి రాజమహేంద్రవరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, పరీక్షల నోడల్ అధికారి టి సీతారామమూర్తి, అదనపు ఎస్పీ ఏవి సుబ్బారావు, తహసీల్దార్ పాపారావు, డిటి బివి కృష్ణశాస్త్రి, ఇతర సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం సార్ దగ్గర నేను ఇక్కడ ఉన్నావు కదా. ఎడిషనల్గా ఎవరైనా ఆఫీసర్ మీరు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పేరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అది మీ దగ్గర ఉంటుంది, బట్ మాకు ముందుగా అంటే అవధి రోల్ అనేది కూడా ఇచ్చేస్తాం అంతే కదా. ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా అక్కడ యాక్టివిటీ అంతా కూడా స్టేక్ హోల్డర్స్ అందరితో పెట్టి యాక్టివిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించాలి. ఒకసారి ఆ కాలేజీలో కూడా పెట్టండి, ఒకసారి వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా ఫస్ట్ సెకండ్ అదే మీరు ఏ ల్యాబ్స్ లో పెడతారు అనేది ఒకటి పెట్టేటప్పుడు ఆ రూమ్ లో ఎంతమంది ఏంటంటే స్టూడెంట్స్ కూడా వేయండి. వాళ్ళకి ఇన్విజిలేషన్ ఇవ్వరు. ఇప్పుడు టెక్నికల్ ఇది కాబట్టి మీరు ఎంతమందిని అయితే దీంట్లో అపాయింట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అపాయింట్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి, వేరే వాళ్ళు మీటింగ్ పెట్టాలి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ మరియు జిల్లా రవాణా శాఖ వారు సంయుక్తంగా ఆధ్వర్యంలో సుమారు 200 మంది జిల్లా మహిళా పోలీస్ అధికారులు, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు, సిబ్బంది, మహిళా రక్షక టీంలు, WMSK మరియు GMSKలతో అడిషనల్ ఎస్పీ NBM మురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్ సురేష్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి JN రోడ్, రామాలయం సెంటర్, ముగ్గుపేట మరియు సెంటర్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, గంబాల చెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. అక్కడి నుంచి బయలుదేరి హైటెక్ బస్టాండ్, వై జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్డు, లాలా చెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని అది అనందరి బాధ్యత అన్నారు. బండి నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుకోవాలని సూచించారు. ఇక జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ మహిళా ద్విచక్ర వాహన చోదకులతో ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఇందుకు సంబంధించి సహాయ సహకారాలు అందించిన ఎస్పీ నరసింహ కిషోర్ గారి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యత కలిగిన మహిళల హెల్మెట్ ధరించాలని పిలుపునివ్వడం, బైక్ ర్యాలీలో పాల్గొనడం సమాజానికి ఎంతో స్ఫూర్తి కలిగించిందని తెలిపారు. కార్యక్రమంలో DSPB రామకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు CH సంపత్ మరియు సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు K చైతన్య, సుమ, PVV సాయి కుమార్ మరియు ఇన్స్పెక్టర్ ట్రాఫిక్
నభి, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ 2 సిహెచ్ సూరిబాబు మరియు మంగాదేవి, ఇతర ఆర్డీఓ అధికారులు, ఇన్స్పెక్టర్ కె మంగాదేవి, ఇతర అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారి ఎన్ వసుంధర ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం లెప్రసీ కాలనీ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటంకు పూలమాల వేసి సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి అంచనని ఘటించారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కుష్ఠవ్యాధి నిర్మూలన కొరకు చేసిన సేవలు స్మరించుకుంటూ జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో డిఎన్ఎంఓ ఎం హారిక, పిఎంఓ మరియు డిపిఎంఓఎస్ మరియు డిఎల్ఏటిఓ ఆఫీస్ సిబ్బంది మరియు ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మార్చిలో నిమ్మల రామానాయుడు కార్యాలయం వద్ద గాంధీ చిత్రపటానికి కూటమి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ప్రాంతంలో మన యొక్క ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే తూర్పు గోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ప్రతిపాదించిన దాని గురించి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా అవగాహన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వాటర్ నమోదులో మీరు కూడా ముందు నుండి చక్కగా రామానాయుడు గారు మంత్రి గారు ఏదైతే చెప్పారో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎవరు కూడా ఆయన చెప్పిన దాన్ని చేసి ఈరోజు సుమారుగా 12,000 మంది వాటర్స్ తోటి మీకు జరగడం జరిగింది. సుమారుగా 11,000. అదేవిధంగా 13 బూతులు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళకి ఓటు హక్కు కలిగిన వారు చాలామంది మన ప్రాంతాల్లో కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటారు. మన పాలకొల్లే కాదు, భీమవరం ఉండొచ్చు, లేకపోతే విజయవాడలో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, మెడ్రాస్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. ఉద్యోగరీత్యా కానీ వివిధ ప్రాంతాల్లో ఉండటం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరికి ఏ పని చెప్పకల, ఎందుకంటే ఆల్రెడీ మీ గ్రూప్ లీడర్ మాస్టర్ మాకు అందరికీ కూడా రామానాయుడు గారు స్పష్టంగా చెప్తారు మీకు అంతా కూడా. ఆయన ఎందుకంటే ఆయన రాబోయే 20-30 సంవత్సరాలు సరిపడి తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్ వేశారు ఇక్కడ. ఎందుకంటే 2014లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన అనుభవాన్ని తీసుకొచ్చి ఈరోజు 2024 ఎలక్షన్లో 3 పర్యాయాలు కూడా ఎదురుగాల్లో నెగ్గడమే కాదు, మళ్ళీ ప్రభుత్వం లేనప్పుడు ఎదురు వీధి దెబ్బలాడి ఎన్నో కేసులు పెట్టించుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తనదైన శైలిలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ వివిధ ప్రాజెక్టులు కానీ మన జిల్లాకి పేరు తీసుకొచ్చిన వ్యక్తి రామానాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తామంటే నాతో సహా చాలా గర్వం పడుతున్నా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి పనిచేసేవాడిని చూస్తే అసూయ రావాలి, ఎందుకంటే బాబు మనం చేయలేకపోతామనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. కానీ ఆయన చేసే విధానం సంక్రాంతి సంబరాలు కానించి ఎవరిని జనం అందరూ కూడా ఎలక్షన్ ముందర కార్యకర్తలు ఒత్తిడి పెడతాం, కానీ ఆయన ఎవ్రీడే మీ చేత పనిచేస్తారు, ఆయన పనిచేస్తారు. ఆయన 15 గంటలు పనిచేస్తే అట్లీస్ట్ మీ చేత రోజు 3 గంటలు పనిచేస్తారు ఇంటికి వస్తారు. కాబట్టి ప్రతి ఒళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వాటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభ్యర్థించి మనం మొట్టమొదటి ఎలక్షన్ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మీ అందరి సహాయ సహకారంతో మనం ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ గారికి మీ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ ఇచ్చేలాగా రామానాయుడు గారికి కానీ అదేవిధంగా పార్లమెంట్లో అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి నేను విన్నవించుకున్నది మీరు ఒకటే, అందరికీ కూడా శిరస్సు వహించి వ్యక్తిగతంగా నేను అందరినీ కలవలేను కాబట్టి కూటమి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించారు. మరి కూటమి ఆ రోజు మనం ఎంత అద్భుతంగా అయితే రామానాయుడు గారు నెగ్గించుకున్నామో మనందరం కలిసి, అదే అంతకంటే ఎక్కువ నాకు మెజారిటీ వచ్చేలాగా ఆయనకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చేయగలం. ఎందుకంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన రాష్ట్ర మంత్రి, ఎంతో బాధ్యతాయుతమైన శాఖలో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన పనితనాన్ని గుర్తించి మనకి
అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు 28వ డివిజన్ శాఖ కార్యదర్శి విజయ బి.కె. ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు పెంచి ఇవ్వాలని ఆర్జీల నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టాక ఎన్నికలు 8 నెలలు గడుస్తున్నా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, ఆ దిశగా గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని 2 సెంట్లుగా మార్పు చేసి పట్టాలు జారీ చేసే వారికి ఇళ్ల స్థలాలు అందజేయాలని, అలానే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. అలానే టిడ్కో ఇళ్లకు సంబంధించి నిర్మాణం పూర్తయిన వాటిని మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు తక్షణమే అందించాలని, ఇంకా అనేక మంది ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఇల్లు మంజూరు కాని లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేయటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమాశంకర్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ, సమితి సభ్యులు బల్ల కనక దుర్గారావు, బి శ్రీదేవి, గొర్లె స్వాతి తదితరులు పాల్గొన్నారు. టౌన్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి రోజు వచ్చి ఇక్కడ పని చూసుకొని మళ్ళీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకోసం పట్టణానికి దగ్గరలో ఉన్న స్థలాలు తీసుకుంటే మంచిదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరింది. ఈ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు వాళ్ళు చెప్పింది ఏమంటే, మేము అధికారంలోకి వస్తే పల్లెలో 3 సెంట్లు, పట్టణాల్లో టౌన్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అన్న ప్రకారంగా మొన్న మంత్రివర్గం కూర్చొని తీర్మానం చేసి విధి విధానాలు రూపొందించి జీవో నెంబర్ 29ని ఇష్యూ చేశారు. అంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వాలు అదిగో అంటే 6 మాసాలు కాలం పడదు తప్ప అర్జెంటుగా ఇచ్చే పరిస్థితి ఉండదు. రెండో పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే టీవీలో పేపర్లో చెప్తున్నారు ఏమని, మా దగ్గర డబ్బులు లేవు, సరిగా అప్పులు పాలయ్యాం, కాబట్టి మేము ఆ వేళ సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశాం, కానీ వాటిని అమలు చేయాలంటే డబ్బు కొంత మా దగ్గర కూడితేనే మేము అవి చేయగలుగుతామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అది మీరంతా వింటానే ఉంటారుగా, ఎందుకంటే వాళ్ళ టీవీలు అన్ని ఇళ్లలోనూ ఉన్నాయి. అంటే మీరు వార్తల టైంలో సీరియల్స్ ఏమి లేవనుకుంటా, లేదా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ సీరియల్స్ కాకుండా అట్లాంటి వార్తలు వింటా ఉంటే నిజాలు మనకు కూడా కొంత తెలియడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఎట్లా ఉందంటే, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే ఎవరేం చేస్తారు, డబ్బంతా వచ్చి నాకు బొక్కసంలోకి చేరిన తర్వాత నేను అమలు చేస్తాను ఈ పథకాలంటే అది వాళ్ళు అయ్యే పరిస్థితి కాదు. అందుకోసం మనం ఏం చేస్తా ఉన్నామంటే, రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది ప్రజలను సమీకరించడం ద్వారా, వాళ్లతోటి దరఖాస్తులు పెట్టించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది తక్షణం ప్రజలకు అవసరం. ఎందుకని, ప్రతివాడి కళ సొంతిల్లు కావాలని. ఈ కళ దశాబ్దాల తరబడి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేస్తాం చూస్తాం అంటాం తప్ప తీర్చే పరిస్థితి మాత్రం ఎక్కడో ఉంది, అంతే తప్ప దగ్గరలో రాలా. వచ్చి ఉంటే అందరికి ఇళ్ళు ఇచ్చిండే కదా. అంటే ప్రతి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఈ సంవత్సరం మేము ఒక 50 లక్షలు ఇళ్ళు ఇచ్చాం, లేకపోతే 10 లక్షలు ఇళ్ళు ఇచ్చాం, 5 లక్షలు ఇళ్ళు ఇచ్చాం అంటా ఉన్నారు. కానీ ఇళ్ళు లేని జనం మాత్రం లక్షల సంఖ్యలో అట్లాగే ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చిన ఇళ్ళు ఏమవుతా ఉన్నాయో, వీళ్ళు ఎందుకు దక్కట్లేదో మనకు అర్థం కావట్లేదు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి కూడా 32 లక్షల ఇళ్ళు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చానన్నాడు. సర్లే, మనం స్వాగతించాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒకేసారి 5 సంవత్సరాల కాలంలో 32 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదు. నిజమే అనుకున్నాం, కానీ అది తీరా వాళ్ళు చూస్తే మళ్ళీ ఆ పట్టా కాగితాలు ఉన్నాయి తప్ప భూమిని ఎక్కడా చూపించిన పరిస్థితి కనపడాల. చాలా మందికి, కొంతమందికి ఏమో ఊరు చివర, కొంతమందికి ఏమో దారి లేని కాడ, కొంతమందికి ఏమో శ్మశానాల కాడ, కొంతమందికి ఏమో వర్షం పడితే 1 అర్ధ గజానికి పైగా నీరు ఉండే ప్రాంతాల్లో, అంటే పల్ల ప్రాంతాల్లో ఇట్లా ఇచ్చారు. అక్కడేమో నివాసయోగ్యంగా లేవని చెప్పేసి ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడట్ల. అందుకోసం ఈ కూటమి ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల్లో వాళ్ళు చెప్పింది ఏమంటే, శ్మశానం భూములు ఏమన్నా ఉంటే మేము స్వాధీనం చేసుకుంటాం, పల్ల భూములు, పనికిరాని భూములు, అట్లాగే చెరువులకు సంబంధించిన భూములు ఏమన్నా ఉంటే మేము స్వాధీనం చేసుకుంటాం, సాధ్యమైనంత మేరకు దగ్గరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కాగితం మీద చెప్పారు మనకి. అందుకు మనమేం అడుగుతా ఉన్నామంటే, మీరు కాగితం మీద పెట్టిన దాన్ని నిజం చేయమని కోరుకున్నాం. మీరు ఏదైతే ఇస్తానన్నారో దాన్ని ఆ పద్ధతిలో, ఎందుకంటే మహిళలకు తెలుసు, అమ్మాయినా అడగందే పెట్టదంటారు, అవును కదా. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని అడగడంతో పాటు అది కొద్దిగా గట్టిగా ఆందోళన రూపంలో అడిగితే
వాళ్ళు సత్వరం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 3,60,000 ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో కంపెనీతో ఒప్పందం చేసుకుని సంస్థతోటి ఇళ్ళు ఇచ్చారు. దానికేమో డీడీలు తీసుకున్నారు. డీడీలు తీసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇవాళ అలాగే పత్రికలు టీవీలు చూసి ప్రభుత్వం తలుసుకుంటే ఏదో తొందరగా అయిపోతుందని చాలా మంది ఏం చేశారంటే ఆ ₹1,00,000 అప్పు చేసిన వాళ్ళు, 50,000 అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. వాటికి వడ్డీలు కడతా ఉన్నారు. రెండోదేమో అద్దెలలో ఉండి అద్దె కడతా ఉన్నారు. ఒక పక్క వడ్డీ, ఒక పక్క అద్దె, మూడో పక్క ఏమో ఇళ్ళు పూర్తి కాలేదు, కొన్నేమో పూర్తయిన శిథిలావస్థకు వచ్చేసిన పరిస్థితి ఉంది. అందుకోసం వాటిని కూడా తక్షణం తయారై ఉన్న వాటినేమో ప్రజలకి ఇవ్వడం, తయారు కాని వాటిని తక్షణం తయారు చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ 3 రకాల వాళ్ళు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగనన్న ఇళ్ళు ఇచ్చిన వాళ్ళకేనేమో ఈ స్కీము మళ్ళీ ఎవరేమో అని అనుకుంటా ఉన్నారు. కాదు, వాళ్ళకి ఇస్తారు, అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు. టిట్కో ఇళ్లకి సంబంధించి వ్యవహారంలో ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తు కృత్రిమ మేధస్సుదేనని వరంగల్ నీట్ సిఎస్ఈ విభాగం ఆచార్యులు మరియు డాక్టర్ వెంకటకృష్ణ తెలిపారు. ఏపీ నీట్ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో స్థలంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో జనరేటివ్ ఏఐ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అసోసియేషన్ డీన్ డాక్టర్ ఫణి కృష్ణ కర్రీ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు ఆవిష్కృతం అవుతున్నాయని తెలిపారు. కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు వంటి పలు రంగాల్లో కృత్రిమ మేధ సాంకేతికత పరిజ్ఞాన వినియోగం రోజురోజుకు పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగానే కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు బాధితులకు అందజేశారు. కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాళపూడి మండలం పెద్దవం గ్రామానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయబడిన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మద్దిపాటి శివరామకృష్ణ, జున్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ వృత్తి గౌరవప్రదమైనదని, వారి ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ మరియు KSMV కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం ఏలూరు ఉప రవాణా కమిషనర్ కు కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఆయుష్ ఆసుపత్రి ఏలూరు వారిచే డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ KSMV కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్ వృత్తి గౌరవప్రదంతో కూడిందని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందని తెలిపారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ భీమారావు, గేదెల ప్రసాద్, ఎస్ జగదీష్ బాబు, దుర్గా విఠల్, డాక్టర్ బాలమురళి తదితరులు డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించారు. సదస్సులో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ మహనీయ ఆయుష్ ఆసుపత్రి మేనేజర్ జాస్తిక్ కాశీనాథ్, కార్యాలయ ఏవో అనంత్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్డీఓలు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మహాసౌరయాగంలో కోవూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోవూరు పట్నం టోల్ గేట్ వద్ద ఉన్న ప్రకృతి రవాణా బ్రహ్మ శివాలయం వద్ద బ్రహ్మసూత్రం మల్లన్న సన్నిధిలో 14 రోజుల పాటు మహాసౌరయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అనుపర్తి శివరామకృష్ణ తెలిపారు. జనవరి 30వ తేదీ గురువారం జరిగే కార్యక్రమంలో నాయకులు సూరపనేని చిన్ని, సూర్యదేవర, రంజిత్, టీవీ రామారావు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. అంటే మీరు వచ్చి కూర్చుండే నా దగ్గర నన్ను ఎదరికెళ్ళమంటారు అంటే వెంకటేశ్వర బాగుంటే దేశము, నగరము అన్ని కూడా బాగుంటాయని ఒక సదుద్దేశంతో, ఒక సత్సంకల్పంతో ఒక మహాయజ్ఞాన్ని, సౌర్యజ్ఞాన్ని తలపెట్టి విగ్రహించిన వారు మిగిలిన పెద్దలందరూ కూడా మీరు బాగుండాలి, మీరు బాగుండి చక్కగా దేశాన్ని, రాష్ట్రాన్ని, ఊరికి పరిపాలించాలని ఒక మంచి ఆలోచనతో, సత్సంకల్పంతో సంకల్పించడం జరిగింది. సత్సంకల్పాల కోసం, ప్రజా రక్షణ, ప్రజా సంరక్షణ కోసం, ప్రజా ఆరోగ్య దృష్ట్యా మీరు బాగుంటూ అందరూ కూడా బాగుండాలని నిరీక్షేటువంటి ఈ యజ్ఞ యాగాలకు మీరు ఇచ్చేయడం వల్ల ఆనందంగా మేము అందరం కూడా భావిస్తున్నాం.
గోదావరి మాత ఆశీస్సులతో గోదావరి నది ఒడ్డున జరుగుతున్నటువంటి మహాసౌర్యాలలో పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలని ధాన్య ధనధాన్య అభివృద్ధి ఉండాలని ఆదిత్యాయ ఇదం నమః దివస్వాతో వాతో అంతరిక్షాత కినః పార్థివేభ్య స్వాహా దోషా సవితర్యస్య తే హరస్య సంసర అర్హతే వాహినో విద్యుత్స్మతర్యా స్వాహా చక్షుర్నో దేవస్య కృతా సవితా సౌరయాగ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారిని కండువాతో గౌరవిస్తున్నటువంటి అనపర్తి శివుడు గారు, అడవాల వీర వెంకట్ గారు, మిగిలిన పెద్దలందరూ కూడా వారిని కండువాతో సత్కరిస్తున్నారు. ఆనందంగా వారు స్వీకరించినందుకు మనపూర్వక ధన్యవాదాలు. సురేష్ అన్న అందరికీ నమస్కారం. ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో మహాసూర్యయాగం జరపడం అటువంటిది నేనైతే అద్భుతంగా భావిస్తాను. ఎందుచేతనంటే సౌర్యయాగం అటువంటిది ఆ ప్రాంతంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ప్రజలు కానీ ప్రభువులు కానీ పరిపాలించే పరిపాలకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని చెప్పని వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సిరి సంబంధాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని చేసేటువంటి ఈ మహా సూర్యయాగం ఇది పూర్వీకులు చెప్తున్న దాని ప్రకారంగా ఆనాడు శ్రీరామచంద్రుడు రాజ్యాలు ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి రాజులు కానీ పరిపాలకులు కానీ అప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా సిరి సంపదలతోటి బాగుండాలని చెప్పని ఆనాడు రాముడు లాంటి మహానుభావులు ప్రజలంతా కూడా ఆ రోజు ఇటువంటి యాగాలు చేయించినటువంటి చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది. దానిని వాళ్ళ ప్రజల కోసం ప్రజా ఆమోదం కోసం ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పిన ఒక మంచి తలంపుతోటి మన కొవ్వూరు పట్టణంలో దాదాపుగా ఒక నెలంతా కూడా జరపవలసిన అవసరం ఉంది. కానీ అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఈ మహాసూర్యయాగం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి సిరి సంపదలతోటి కలిగి ఉండాలని చెప్పని ఈ యాగం నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి సిరి సంపదలతో ఉండి ఇటువంటి యాగాలు ఎన్నో ప్రజల కోసం పరిపాలకుల కోసం చేసేట విధంగా శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసేటువంటి ఇటువంటి మహా అద్భుతమైన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కానీ కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అటువంటి మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆ నిర్వాహకులు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని కూడా ఎక్కువ ఆహ్వానించిన వారు ప్రత్యేకంగా అభినందనలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.